మీరు ఇట్లా చెప్తున్నా కానీ కాంగ్రెస్ విషయం వస్తే చాలామంది అనేది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళే నేను చెప్పేది. మా వాళ్ళు ఎవరు కోవర్ట్లో ఎవరు ఇన్ఫార్మర్స్ కేసీఆర్కి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. సాయంత్రం అయ్యేటప్పటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అసలు కాంగ్రెస్ లో సీక్రెసీ ఎక్కడుందన్న? కోవర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? సీక్రెసీ ఉన్నప్పుడు కోవర్ట్ ఉంటుంది. అసలు సీక్రెసీ లేనప్పుడు బాగా డెవలప్ అయ్యారు. సరదాగా అంటున్నా. కరెక్టే, అది నిజంగానే అది పబ్లిక్ మీటింగే. కాంగ్రెస్ లో సీక్రెసీ ఎక్కడ ఉంటుంది? మరి అంటే అట్లా కాదు, కొన్ని విషయాలన్నా ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ రైతులు ఎరువులు అనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము చేద్దాం అనుకున్నాము, ఇతను మాది కాపీ కొట్టేసి లీక్ అయిపోయింది. ఇప్పుడు ఏదో అంటే మేము అప్పుడు ఏదో చేద్దామని చెప్పి అనుకుంటే వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మేము రూపాయి కిలో బియ్యం చేద్దామని చెప్పి, ₹2 కిలో బియ్యం రీఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటే రాజశేఖర్ గారు అడ్వాన్స్ అయిపోయి అదే అయిందని చెప్పని ఆయనది ఉంటుంది, ఈయనకుంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి సార్. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. అవును, ఇవాళ ఏదైతుందో మా ఆలోచన ఆయన చేరిందని చెప్పి నేను భావించలేను. ఆయన ఆలోచన ఆయన కలిగి ఉంటే తప్పకుండా కాంగ్రెస్కి ఏదైతుందో అంతకు మించిన ఆలోచనలు ఉన్నాయి ఎన్నికల్లో. కాంగ్రెస్ లో ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఇలా కేసీఆర్ గారు ఏ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తుండో, ఇవి ప్రొజెక్ట్ చేస్తుండో అంతకంటే మెరుగైనటువంటివి ఇలా మా దగ్గర ఉన్నాయి చెప్తాను. ఓకే, ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తే అప్పుడంటే నేను నాతో కాదు ముందు చేయడానికి కూడా ఒక అభ్యంతరం లేదు. అట్లేం లేదు చెప్పంటున్నాయి, అటు ఉన్నాయి చెప్పంటున్నాయి. ఎందుకంటే లేకపోతే ఆయన అనౌన్స్ చేసేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వీళ్ళకి ఇప్పుడు ఏ అధికార పార్టీ కూడా అనౌన్స్మెంట్ తో సరిపోదు, వాళ్ళు అమలు చేయాలి. అవును, ప్రతిపక్ష పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అనౌన్స్మెంట్ సరిపోతుంది. అవును, కరెక్ట్. అది అధికార పార్టీకి అన్లెస్ దే ఇంప్లిమెంట్ ఇట్టే వాళ్ళు 8,000 అన్నాడు, 4,000 నువ్వు రేపు అమలు చేయాలి తప్పకుండా. అంతే తప్ప ఇక్కడికో సంవత్సరం గ్యాప్ ఇస్తున్నాడు, ఇప్పటికో సంవత్సరం గ్యాప్ ఇస్తున్నాడు. ఆయన అల్టిమేట్ గా అమలు చేసి ఒక సంవత్సరం అమలు చేస్తుంటే ఎన్నికలు వచ్చేస్తాయి, అంతే ఎన్నికలు వచ్చేస్తాయి అని ఏది చెప్పదలుచుకున్నా అది అమలు చేస్తేనే గానీ ప్రజల్లోకి చేరుకోదు. కానీ ప్రతిపక్ష పార్టీకి ఏదైతుందో మేము వీ నీ నాట్ ఇంప్లిమెంట్, మేము వీ నీ నాట్ ఇంప్లిమెంట్ ప్రొజెక్షన్, దాన్ని విశ్వాసం కలిగించడం కరెక్ట్. అది మీరు చెప్పి ఇవాళ మేము రాజశేఖర్ గారు ఏదైతుందో మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ అని చెప్పాను మేము. అవును, ఫ్రీ పవర్. అవును, ఇట్ క్లిక్డ్ అంతే. అప్పుడు అది క్లిక్ అయింది. అవును, ఇప్పుడు ఇవ్వాలంటే కూడా రైతు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, కాంగ్రెస్ చేరువగా ఉన్నాడు అని చెప్పానంటే ఫ్రీ పవర్తో మళ్ళీ మేము రీగెయిన్ అవుతాం చెప్పంటున్నాం. ఓకే, ఇవాళ రైతులకు ఏదైతే ఇవాళ ఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలతో ధాన్యం సేకరణ చేస్తూ జరుగుతుందో ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా మీకు తెలియదు కాదు, గతంలో ₹450 ₹500 మద్దతు ధర ఉన్ననాడు మార్కెట్లో 400 లభించకపోతుండే, ₹50 మిల్లర్ దగ్గర కోత పడుతుండే, దగా పడుతుండని చెప్పి అంటున్నాం. అవును, అప్పుడు 2005-06లో ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ధాన్యం సేకరిస్తామని చెప్పని పథకం పెట్టి కల్లాల దగ్గర ప్రతి ఊళ్ళో గ్రామ స్థాయి లోపల ధాన్యం సేకరణ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో కల్పించి ఒక రైతుకు విశ్వాసం కలిగించడం. ఇప్పుడు ఇవన్నీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఈయన ఎంత ప్రయత్నం చేసినా పేరు రాజీవ్ గాంధీ పేరు మార్చి ఇంకో పేరు పెట్టుకుంటూ కావచ్చు, కానీ బట్ ప్రోగ్రామ్ అయితే అల్టిమేట్లీ ఏదైతుందో కాంగ్రెస్ క్రెడిట్ ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ రూపు మార్చాలని ప్రయత్నం చేస్తుండో, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతుందో నిర్వీర్యం చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఎంతకాలం అమలు చేస్తామో ఈ క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాకే జమ అయితే తప్ప నాకు రాదు, కాబట్టి దీని ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా పెట్టాలి. అవును, అవును. ఇప్పుడు ₹2 కిలో బియ్యంతో ఎంతమంది ప్రయోగం చేసినా ఎన్టీఆర్ ఇప్పుడు డెఫినెట్లీ మీరు రూపాయి పెట్టినా ఎన్టీ రామారావు గారి. అవును, కాబట్టి ఏదైతున్నదో కార్యక్రమాలు ఈయనకు పెట్టి ఇప్పుడు పెన్షన్లు ఈజ్ డూయింగ్ వెల్. ₹1000 చేశాడు, మేము 200 ఇచ్చినాము, మేము అసలు కూడా 1000 ఇస్తామని చెప్పి అనుకున్నాం, కానీ ఈయన 1000 ఇస్తున్నాడు. అవును, మేము ఇద్దామని అనుకుని ఇస్తున్నాడు, కాబట్టి దాన్ని కాదనిలేము. కళ్యాణ లక్ష్మి ఈయన ₹50,000 ఇస్తున్నాడు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. మేము కానీ ఈయన ఏం చేసిండు, మేము బంగారు తల్లి ఉండే మాది, బంగారు తల్లితో ఏదైతుందో ₹150,000 లాభం అవుతుండే బ్యాంకులో వేసి వాళ్ళు ఇంట్రెస్ట్. అమ్మాయి పెళ్లిడికి వచ్చే వరకల్లా అమ్మాయి పుట్టినప్పటికీ చదువు కానీ పెళ్లిడికి వచ్చే వరకల్లా ₹150,000 మీరు జమ చేస్తున్నాయి. దాన్ని రద్దు చేసి దాన్ని
ప్రత్యామ్నాయంగా 50,000 పట్టుకొచ్చి పెట్టిండు. మా 1,50,000 కొట్టుకుపోయింది అని 50,000 కనబడుతుంది. అంటే ఇమీడియట్ రిలీఫ్ కదా ఇది ఇమీడియట్ రిలీఫ్. కానీ బట్ 1,50,000 రద్దు చేయాల్సినంత అవసరం లేకుండా కదా. అదే కరెక్టే. అది ఇవాళ పుట్టిన ఆడపిల్ల రేపు 18 సంవత్సరాలు యుక్త వయసు వచ్చే నాటికి ఆ పిల్లకు ఉపయోగపడుతుండే కదా. అంటే కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ఈ స్కీమ్ అయితే మీరు తీసేయలేరు కదా మీరు వచ్చినా. ఎందుకంటున్నా అంటే ఆ అమ్మాయి ఇవాళ పుట్టిన అమ్మాయి 20 ఏళ్ళ నాటికి వచ్చేటప్పటికి 50,000 5 లక్షలు అవ్వచ్చు. అది సమయం పెరిగిన కొద్ది ఇప్పుడు ఆయన 75,000 చేస్తా అని చెప్పాడు. అదే వాల్యూ తగ్గిపోతుంది కదా. ₹1,00,000 చేస్తామని చెప్పి అంటాం దాన్ని. మేము మళ్ళీ బంగారు తల్లి ఇంట్రడ్యూస్ చేస్తారా? 100%. నాట్ ఓన్లీ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చేయడమే కాదు, ఇవాళ పెళ్లి చేసుకునేటటువంటి ఒక అమ్మాయికి ఏదైతుందో వివాహానికి సహాయం చేయడంతో పాటు ఇవాళ పుట్టిన ప్రతి ఆడపిల్లకు పెళ్లిడి వచ్చే నాటికి చదువుకు విద్యకు సంబంధించి అన్ని రకాల తోడ్పడుతూ సహాయం చేసే విధంగా 2 లక్షలు చేస్తాం. ఓకే, ఇవాళ 1,50,000 2 లక్షలు చేస్తాం. ఓకే, అట్లా పెన్షన్స్ మీద కూడా మా ఆలోచన మాకున్నాయి. ఓకే, ఆయన ₹1,000 ఇస్తా అని చెప్పిన దానికి ఏదైతుందో మెరుగైన రీతిలో పెన్షన్ ఇంకా దాన్ని ఇవ్వడం అనేది కూడా మా ఆలోచన మాకు. రైతు గిట్టుబాటు ధర కల్పన లోపల కూడా ఏదైతుందో ఆయన ఏ గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాడో రైతు ఎంత అయితే ఆశిస్తాడో అంత మేము ఇచ్చడానికి మీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ప్రజలను ఇంత చేయడానికి నిజంగా కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ ధనిక రాష్ట్రం నమ్ముతున్నారా మీరు? ధనిక రాష్ట్రం అన్న నేను అప్పుల రాష్ట్రంగా భావిస్తున్నా. ఇవాళ మీరు అడిగింది కాబట్టి సందర్భం వచ్చి నేను చెప్పాలి తప్పకుండా. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో 1956లో ఏర్పడ్డది. అవును, 2014లో విడిపోయిన మనం 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అప్పుల వాటా 60,000 కోట్లు. ఇవాళ 3 సంవత్సరాలలో ఈయన చేసిన అప్పు 60,000 కోట్లు. అంటే ఆనాడు 58 మాసాలకు సంవత్సరానికి 1,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 3 సంవత్సరాలు సంవత్సరానికి 20,000 కోట్లు అప్పు చేశాడు. ఏంటికి చెప్పండి మరి ధనిక రాష్ట్రము అని అంటే ఈయన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నాడు. మరి మీరు కూడా ఇన్ని స్కీములు పెట్టేస్తే డబ్బులు సరిపోగా మరి అప్పుడు మీరు దానికి ఉన్నదానికి అనుగుణంగా చేస్తాం చెప్పంటూ నేను. అప్పులు మరి తప్పదు కదా, అప్పులు ఎవరికైనా కావాల్సి వస్తాయి. తప్పదని కాదన్న, ఇవాళ మిషన్ భగీరథ ఆయన ఆలోచన చేస్తున్నాం. ఇవాళ డ్రింకింగ్ వాటర్ డెఫినెట్లీ ప్రయారిటైజ్ దాన్ని కాదన్నమ దాన్ని. కానీ ఇవాళ భగీరథ పేరట నువ్వు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ దాహార్తి తీరుస్తా అని చెప్పి అంటున్నావో అంత మొత్తం అవసరం లేకుండా తీర్చేటటువంటి ఒక అవకాశం ఉంది. ఓకే, నువ్వు దానికి 50,000 కోట్లు వెచ్చిస్తా అని చెప్పి అంటున్నావు. నేనేమంటున్నా భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇలా ప్రాజెక్ట్స్ కానీ ఈ మూడింటిని సమన్వయం చేసి ఒక కార్యక్రమం రూపొంది. ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపచ్చు, ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపచ్చు, చెరువుల నుండి మంచినీళ్ళు తీయచ్చు. ఇవాళ మనందరం హైదరాబాద్ సిటీలో ఉన్నామన్నా, మనం గండిపేట నీళ్ళు మన సరఫరా ఉన్నది, మనకైతే గండిపేట నీళ్ళు ఉన్నాయి కదా, ఇట్స్ ఎ ప్యూరిఫైడ్ వాటర్. అంతకంటే మంచి నీళ్ళు ఎక్కడ దొరికాయి. కానీ మీరు గండిపేట నీళ్ళు తాగుతలేరు, మీరు డబ్బా నీళ్ళు తాగుతున్నారు. నేను డబ్బా నీళ్లు తాగుతున్నా, కేసీఆర్ డబ్బా నీళ్లు తాగుతున్నాడు, కేటీఆర్ డబ్బా నీళ్లు తాగుతున్నాడు. ఏ మున్సిపాలిటీలో కూడా ఎవ్వరు కూడా ఆ మున్సిపాలిటీ సరఫరా చేసేటటువంటి యొక్క ప్యూరిఫైడ్ వాటర్ తాగుతలేదు. దాన్ని ఏదైతుందో ఇతరత్రా మాత్రమే వాడుతున్నాం. ఎందుకు ఆ విశ్వాసం నమ్మకం పోయింది లేక. రేపు కూడా ఈయన 50,000 కోట్లతో భగీరథ స్కీమ్ అమలు చేసినా గానీ మళ్ళీ ప్రజలు ప్రిఫర్ చేసేది డబ్బా నీళ్ళు అంటారా? ఇవాళ స్నానానికి you need not purified water give. Yes. మరుగుదొడ్డికి you not give purified water. అవును. బట్టలు ఉతకడానికి you not give purified water. ఇప్పుడు ఏం చేస్తుండో మొత్తం లింక్ చేసి బట్టలు ఉతకడానికి ప్యూరిఫైడ్ వాటర్, స్నానానికి ప్యూరిఫైడ్ వాటర్, మరుగుదొడ్డికి ప్యూరిఫైడ్ వాటర్. ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మన అర్బన్ పాపులేషన్ 40% ఉంది సార్. అవును, మన దగ్గర. ఇవాళ మున్సిపాలిటీస్కి ఏదైతే ఉందో ఆల్రెడీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ ఎ సిస్టమ్ టు ప్యూరిఫై ది వాటర్. ఓకే, ఇంక్లూడింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా మీరు నల్గొండ మున్సిపాలిటీ కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, సూర్యాపేట కానీ, మీరు ఏ మున్సిపాలిటీ తీసుకోండి, మనకు శాండ్ ఫిల్టర్తో పాటుగా ప్యూరిఫై చేసే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నది, సరఫరా చేస్తున్నాం. త్రాగునీటికి వాడటం లేదు. ఇవాళ ఈయనేమంటుండో అవన్నీ ఉండగా పక్కన పెట్టేసి నేను మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నేను వాటర్ ప్యూరిఫై చేసి నీళ్ళు ఇస్తా అని చెప్పి అంటుండు. ఈ సిస్టమ్ అంతా ఏమవుతుంది? డిఫంక్ట్ అవుతుంది. అవును, ఇదంతా డిఫంక్ట్ అవుతుంది కదా. అవును, ఇట్స్ హూస్ కాస్ట్? ఈ స్టేట్ ఎక్స్చెక్కర్ కాదా, స్టేట్ కాస్ట్ కాదా ఇది? నేను ఎక్కడైతే త్రాగునీటి సౌకర్యం లేదో అక్కడ కల్పించు, ఎక్కడ త్రాగునీటి సౌకర్యం లేదో అక్కడ కల్పించు. అట్లా కాకుండా ఏదైతుందో నేను మొత్తం పెట్టేస్తా అని చెప్పారంటే ఎవడి చెప్పంటున్నదా? అంతే కదా. అవును,
నేను అట్లా అప్పులు చేయడం తప్పని కాదు, అవునవును. ఏ మేరకు అప్పు చేయాలి, ఏ అవసరానికి అప్పు చేయాలని చెప్పి అంటున్నాను. ఓకే. మళ్ళీ మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి అంటున్నారు. సర్టెన్లీ మళ్ళీ మన వర్షాధారంపై ఆధారపడేటువంటి చెరువులు కుంటలకు వర్షాధారంతో నిండిన పరిస్థితుల్లో ప్రాజెక్టులు లింక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఓకే. ప్రాజెక్టులతో చెరువులు నింపండి, ఓకే. చెరువులతో అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి వస్తుంది. ఆర్ఎస్ యూ కెన్ ట్యాప్ ది వాటర్ ఫ్రమ్ ట్యాంక్. సో మీకు క్లారిటీ ఉంది, చెప్తున్నా. నాకున్న అనుభవంతో చెప్తున్నా. అదే గవర్నమెంట్ మీకు ఒకవేళ అధికారం వస్తే ఏమిటి అనే విషయంలో మీకు స్పష్టత ఉంది. 100% ప్రజలకు ఏం చేయొచ్చు అనేది. ఓన్లీ థింగ్ ప్రజలకు నమ్మకం చూరగొనటం ఎలా అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈ విశ్వాసం కలిగించాలి. అది నేనంటే కదా, ఇప్పుడు ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నది, అది అసమ్మతిగా రూపుదిద్దుకోవాలి. అది ఇంకా అసమ్మతిగా రూపుదిద్దుకోలేదు. ఓకే. అది అసమ్మతిగా రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో మీకు ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఓకే. సో మీ 4 దశాబ్దాల అనుభవంలో ఏమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవాలు ఉన్నాయా? అంటే వాస్తవంగా నేను రామారావు గారితో విభేదించడం అనేది నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది. సమ్ టైమ్స్ ఐ వుడ్ నాట్ హ్యావ్ అని చెప్పి అనుకుంటా. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ నేను కాంగ్రెస్కి రావడంతో ఏదైతుందో నా ఐడెంటిటీ, నేను వ్యక్తిత్వం నేను పొందగలిగానని చెప్పి భావిస్తాను. ఓకే. నా నేను కాంగ్రెస్ రావడంతో నా వ్యక్తిత్వం ఏదైతుందో జీవన్ రెడ్డి ఒక వ్యక్తిగా ఫర్ మీ ఆల్సో దెర్ వాజ్ ఆఫర్ టు జాయిన్ ఇన్ టు టీఆర్ఎస్ పార్టీ. ఉదాహరణ చెప్తాను. అవును, అవును. కానీ ఐ డిడ్ నాట్. ఎందుకు? ఒక వ్యక్తిగా నేను స్వతంత్రంగా నిలదొక్కుకోవాలి. ఓకే. ఇవాళ టీఆర్ఎస్కి వెళ్ళి ఎవరు పోటీ చేసినా కానీ కేసీఆర్ బొమ్మతో అంటారు తప్ప ఏదైతుందో వ్యక్తి గెలిచని చెప్పిన ఎవరైనా అంటారండి? ఎవరు అన్నాను అంటున్నాను నేను. పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ లైక్ దట్. ఈవెన్ డ్యూరింగ్ ఎజిటేషన్ పీరియడ్ ఈస్ ఆల్సో ఇస్ లైక్ దట్. ఇవాళ కాంగ్రెస్ లో నేను గెలిచినా కానీ ఏదైతుందో జీవన్ రెడ్డి వ్యక్తిత్వంతో గెలిచిండు అని చెప్పినటువంటి ఒక భావన నాకు సాటిస్ఫాక్షన్. ఎదగడానికి అవకాశం వస్తుంది, ఎదగడానికి అవకాశం, ఎదగడానికి అవకాశం. అట్లా నాకు కౌంటర్ సాటిస్ఫాక్షన్, అట్లా కౌంటర్ సాటిస్ఫాక్షన్. ఓకే. అట్లా కౌంటర్ సాటిస్ఫాక్షన్. సో అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా, కౌంటర్ సాటిస్ఫాక్షన్. సో మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఏం లేదన్నా, జీవితకాలం ప్రజా జీవితంలో కొనసాగడము, ఎన్నికల్లో మనం ఉన్న అనుభవంతో పనిచేయడము, ప్రజలు అవకాశం ఇస్తే శాసనసభ్యుడు, ప్రజలు ఏదైతుందో మా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఎట్లుంటే దానికి అనుగుణంగా మనం కూడా తలూకడం. మరి ముఖ్యమంత్రి అవ్వాలని లేదా? ఎందుకంటే బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నాకు అంత ఆశ లేవు. లేదా? నాకు అంత ఆశ లేవు. ఎందుకని అంత తగ్గిపోయారు? నేను తగ్గలేదే. అంటే తగ్గినా అని చెప్పిన ఇప్పుడు భావిస్తలేను. నేను తగ్గినా అని చెప్పిన ఇప్పుడు భావిస్తలేను. పదవి అనేది ఏదైతుందో పరిస్థితులకు అనుగుణంగా పదవి రావడం జరుగుతుంది. ఈవెన్ డ్యూరింగ్ రాజశేఖర రెడ్డి టైం ఆల్సో, రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా నన్ను సన్నిహితంగా భావించలేదు. నేను విజయభాస్కర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాడిని. అవును, కరెక్ట్. అది ఒక డి శ్రీనివాస్ వాజ్ మై క్లాస్మేట్. మీ ఇద్దరం కాంటెంపరీస్, హాస్టల్ మేట్స్, వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఆయన పార్టీ డెఫర్ అయిపోయిన తర్వాత కలుసుకోలేదు ఎప్పుడు కూడా. కానీ బట్ ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఏదైతుందో నన్ను ఎన్నడూ కూడా ఆయన సన్నిహితంగా చూడలేదు. కానీ పరిస్థితులు ఏదైతుందో నన్ను దగ్గర తీసుకోవడం అనేది తప్పనిసరి. ఓకే. పరిస్థితులు నన్ను దగ్గర తీసుకోవడం తప్పనిసరి అయిపోయింది. 2006 ఎన్నిక బై ఎలక్షన్ ఎప్పుడైతే రావడం జరిగిందో మీ అవసరం వచ్చింది దానికి. నా పర్ఫార్మెన్స్ ఎట్లా చూసినా కేసీఆర్ని ఎదుర్కోవాలని చెప్పంటే ఓన్లీ జీవన్ రెడ్డి అంతేలేండి. అవకాశం వచ్చింది రాజకీయాల్లో. ఐ ప్రూవ్డ్ ఇట్. నేను రుజువు చేసుకున్నా. పార్టీలకి మీ వ్యక్తుల అవసరం ఉందని రుజువు చేసుకుంటేనే నిలదొక్కుంటారు రాజకీయాలు. మీరు మీ ముఖ్యమంత్రి కావాలని లేదా అని చెప్పంటే ఏమి ఏదైతుందో ఆశల పల్లెకిలో ఊరేగవని కాదు, పాల్ సోప్స్ లోకి వెళ్ళరు, ఆచరణ పల్లెకిలో ఊరేగవని కాదు. పరిస్థితులు ఎక్కడ కూర్చున్న పెడతాయో తెలియదు. అంతే కదా సార్. చాలా క్లారిటీతో ఉన్నారు. నా వైపుకి వెళ్ళి నేను ఇంతవరకు నేను ఇంతవరకు 8 ఏళ్ళు అనుకుంటా సార్, నేను ఢిల్లీ పోలేదా? మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పుడు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? నేను రాహుల్ గాంధీ గారిని కలవాలని ప్రయత్నం చేయలేదు. సో ఈవెన్ ఐ నెవర్ ట్రై టు మీట్ దిగ్విజయ్ సింగ్ ఆల్సో. ఓకే. మీరు మీ జగిత్యాల అంటే ఇక్కడ నా పొలిటికల్ ఐడెంటిటీ కొరకు ఏదైతే ఉందో నేను ఎప్పుడు మీడియాలో నా అభిప్రాయాలు చెప్తుంటా. అదంతా జరుగుతుంది శాసనసభలో, అసెంబ్లీ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా మీరు గమనిస్తుంటారు. నేను హైకమాండ్ మీదనే ఆధారపడి ఏదో కావాలి, హైకమాండ్ నన్ను గుర్తించేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు కల్పించేటట్టయితే డెఫినెట్లీ దే విల్ పిక్ అప్ మీ. యాక్చువల్గా అది రైట్ పాలసీ. మీ అవసరం ఉందని వాళ్ళు గుర్తించే పరిస్థితి అటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టయితే దే ఓన్లీ విల్ పిక్ అప్ మీ.